ఓం శాంతి 19/12/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగము ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన యుగం. మీరిప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి. ప్రశ్న: తండ్రితో పాటు ఎటువంటి పిల్లల మహిమ కూడా గాయనం చేయబడుతుంది? జవాబు: ఎవరైతే టీచర్గా అయ్యి అనేక మంది కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అవుతారో వారి మహిమ కూడా తండ్రితో పాటు మహిమ చేయబడుతుంది. చేయించే బాబా పిల్లల ద్వారా అనేక ఆత్మల కళ్యాణం చేయిస్తారు. అందువలన పిల్లల మహిమ కూడా జరుగుతుంది. బాబా ఫలాని వారు మాపై దయ చూపించారు, ఎంతో నీచంగా ఉండే మేము ఎంతో గొప్పగా తయారయ్యామని చెప్తారు. టీచర్గా అవ్వకుంటే ఆశీర్వాదాలు లభించవు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, అర్థం కూడా చేయిస్తారు, మళ్ళీ అడుగుతారు కూడా. ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా సర్వవ్యాపి అని చెప్పినా మొదట తండ్రి పరిచయాన్ని తెలుసుకోవాలి కదా. తండ్రి ఎవరు అని తెలుసుకొని తండ్రి నివాసం ఎక్కడుంది అని తెలియజేయాలి. తండ్రి ఎవరో తెలియకుంటే వారి నివాస స్థానం ఎలా తెలుస్తుంది? తండ్రి నామరూపాల నుండి భిన్నమైన వారు అని చెప్తారు, అనగా లేనే లేరు. ఎవరు లేనే లేరు, వారి నివాస స్థానం గురించి, ముక్తిధామం గురించి ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు పిల్లలైన మీకు ఇదంతా తెలుసు. తండ్రి మొట్టమొదట తన పరిచయం ఇచ్చారు, తర్వాత ఉండే స్థానం గురించి అర్థం చేయించబడుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను ఈ రథము ద్వారా పరిచయం ఇచ్చేందుకు వచ్చాను. తండ్రికే నామరూప దేశ కాలాలు లేకుంటే పిల్లలకి ఎలా ఉంటాయి? ఆ తండ్రి నామరూపాల నుండి భిన్నమైన వారు అయితే పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? పిల్లలు ఉంటే తండ్రి తప్పకుండా ఉండనే ఉన్నారు అని అర్థం. కావున ఆయన నామరూపాలకు అతీతుడు కాడు అని రుజువు అవుతుంది. పిల్లలకు కూడా నామరూపాలు ఉన్నాయి. బలి ఎంత సూక్ష్మంగా ఉన్నా ఆత్మ రూపము ఉంది, పేరు ఉంది. నామము అంటే ఆత్మ అనేది, రూపం అంటే జ్యోతిర్బిందు. ఆకాశము సూక్ష్మమైనదైనా దాని పేరు ఆకాశము అంటారు కదా. ధ్రువాలు ఎంత సూక్ష్మమో తండ్రి కూడా అంత సూక్ష్మమైన వారు. పిల్లలు తండ్రిని అద్భుతమైన నక్షత్రం అని వర్ణిస్తారు. బ్రహ్మలో ప్రవేశిస్తారు, ఇతనిని ఆత్మ అని అంటారు. తండ్రి ఏమో పరంధామంలో ఉంటారు, అది వారు ఉండే స్థానం. పరంధామము ముక్తిధామం అంటూనే దృష్టి పైకి వెళ్తుంది కదా. వ్రేలిని పైకి చూపిస్తూ స్మృతి చేస్తారు. తెలియకుండా స్మృతి చేస్తున్నారు అంటే వారు తప్పకుండా అక్కడే ఉంటారు. పరంపిత పరమాత్మ అని అంటారు. అయినా నామరూపాలు లేనివారు అనడము అజ్ఞానం. తండ్రిని తెలుసుకోవడం జ్ఞానం. ఇంతకుముందు మీరు అజ్ఞానులుగా ఉండేవారు. తండ్రి ఎవరో మీకు కూడా తెలిసేది కాదు, స్వయం గురించి కూడా తెలియదు. ఇప్పుడు మనము శరీరాలు కాదు, ఆత్మలని తెలుసుకున్నారు. ఆత్మ అవినాశి అని అంటారు, అనగా అది ఏదో ఒక వస్తువే కదా. అవినాశి అనేది పేరు కాదు. అవినాశి అనగా వినాశనము కానిది. కావున తప్పనిసరిగా ఏదో ఒక వస్తువు ఉంది అని అర్థం. పిల్లలకు బాగా అర్థం చేయించారు. మధురాతి మధురమైన పిల్లలారా 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 అని ఎవరిని అంటున్నారో వారు అవినాశి ఆత్మలు. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇచ్చే నాటకం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ నాటకంలో సంగమయుగంలో మాత్రమే బాగా వస్తారు. నేను కూడా పాత్రను అభినయిస్తాను. నేను ఎలా పాత్ర చేస్తున్నానో మీ బుద్ధిలో ఉంది. పాతది అనగా పతితాత్మను క్రొత్తదిగా పావనంగా చేస్తున్నాను. అప్పుడు సత్యుగంలో మీ శరీరాలు కూడా పావనంగా పుష్పం వలె ఉంటాయి. ఇదంతా బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు మీరు బాబా బాబా అని పిలుస్తున్నారు. ఈ పాత్ర జరుగుతోంది కదా. పిల్లలైన మనలను శాంతిధామంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు అని ఆత్మ చెప్తుంది. అంటే మీరే అనుకుంటారు, శాంతిధామం తర్వాత సుఖధామం ఉంటుంది, శాంతిధామం తర్వాత దుఃఖధామం ఉండదు, నూతన ప్రపంచంలో సుఖం ఉంటుంది అనే చెప్పబడుతుంది. ఈ దేవీ దేవతలు చైతన్యమై ఎవరైనా మీ నివాసం ఎక్కడా అని వారిని అడిగితే మేము స్వర్గంలో ఉండేవారమని చెప్తారు. కానీ ఈ జడమూర్తులు చెప్పలేవు. ఇప్పుడు మేము వాస్తవంగా స్వర్గంలో దేవీ దేవతలుగా ఉండేవారము. 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు ఈ సంగమయుగంలోకి వచ్చామని చెప్పగలరు. ఇది ట్రాన్స్ఫర్ అయ్యే
అంటే స్వర్గంలోకి ట్రాన్స్ఫర్ అయ్యే పురుషోత్తమ సంగమ యుగం. మీరు చాలా ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. మీరు ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత సతో ప్రధానంగా అవుతాము అనేది తెలుసు. సతో ప్రధానంగా కూడా నంబర్ వారుగానే ఉంటారు. ఇదంతా ఆత్మకు లభించిన పాత్ర. మనిషికి పాత్ర లభించింది అనరు. నేను ఆత్మను, నాకు పాత్ర లభించింది, నేను ఆత్మ 84 జన్మలు తీసుకుంటాను. మనం ఆత్మలము, వారసులము. వారసులు అనగా సదా పురుషులే, స్త్రీలు కారు. అందువలన ఆత్మలైన మీరంతా పురుషులు అనేది మీకు పక్కాగా తెలుసు. అందరికీ అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. హద్దులోని లౌకిక తండ్రి ద్వారా కేవలం పుత్రులకే, కుమారులకే వారసత్వం లభిస్తుంది. ఆడపిల్లలకు లభించదు ఇంతకు మునుపు. ఇప్పుడైతే లభిస్తోంది. ఇది బ్రహ్మ బాబాలకు వచ్చి చెప్పిన మాట. ఆత్మ సదా స్త్రీగానే జన్మించదు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, మీరు ఆత్మలు కొన్నిసార్లు పురుషుడి శరీరాలు, కొన్నిసార్లు స్త్రీ శరీరాలు తీసుకుంటారు. ఈ సమయంలో మీరందరూ పురుషులు. ఆత్మలందరి ఒక్క తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. అందరూ నా పిల్లలే. అందరి తండ్రి శివబాబా ఒక్కరే. తండ్రి కూడా చెప్తున్నారు, ఓ పిల్లలారా, ఆత్మలైన మీరంతా పురుషులు. నా ఆత్మిక పిల్లలు పాత్రను అభినయించేందుకు స్త్రీలు పురుషులు ఇరువురు కావాలి. అప్పుడే మానవ సృష్టి వృద్ధి అని అంటారు. స్త్రీ పురుషులు ఇరువురు ఉన్నప్పుడే మానవ సృష్టి వృద్ధి అవుతుంది. ఈ విషయాలను మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మీరంతా సోదరులే అని అంటారు, కానీ అసలైన అర్థం ఎవ్వరికీ తెలియదు. బాబా అనేక పర్యాయాలు మీ నుండి వారసత్వం తీసుకున్నాము అని ఇప్పుడు మీరు అంటారు. ఆత్మకిది పక్కా అయిపోతుంది. ఆత్మలు, ఓ బాబా దయ చూపండి, ఇప్పుడు మీరు రండి, మేమంతా మీ పిల్లలం అవుతాము. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి ఆత్మలైన మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము అని తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి నుండి మీరు ఎలా వారసత్వం పొందుకుంటున్నారో, ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా దేవతలుగా అవుతారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. స్వర్గ వారసత్వం ఎవరి నుండి లభిస్తుందో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. తండ్రి స్వర్గవాసి కాదు, కానీ పిల్లలను స్వర్గవాసులుగా చేస్తారు. ఆయన మాత్రము నరకంలోనే, కలియుగంలోనే వస్తారు. మీరు తండ్రిని పిలిచేది కూడా తమో ప్రధానమైన నరకంలో ఉన్నప్పుడు మాత్రమే. ఇది తమో ప్రధాన ప్రపంచం కదా. సతో ప్రధాన ప్రపంచం 5,000 సంవత్సరాల క్రితం ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఈ విషయాలను, ఈ చదువును ఇప్పుడు మీరు మాత్రమే తెలుసుకున్నారు. ఇది మానవుల నుండి దేవతలుగా అయ్యే చదువు. మానవులను దేవతలుగా తయారు చేయు వారి మహిమను వర్ణించలేము అని గానం కూడా చేస్తారు. పుత్రుడవుతూనే వారసుడిగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, ఆత్మలైన మీరంతా నా పిల్లలే, మీకు వారసత్వం ఇస్తాను. మీరంతా సోదరాత్మలు. మూలవతనము లేక నిర్వాణ ధామంలో ఉండేవారు. దాన్ని నిరాకార ప్రపంచం అని కూడా అంటారు. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఈ సూర్య చంద్రుల కంటే దూరంగా అత్యంత మధురమైన శాంతియుతమైన మీ ఇల్లు ఉంది. కానీ అక్కడే కూర్చుండి పోరాదు. అక్కడ కూర్చొని ఏం చేస్తారు? అక్కడ మీ స్థితి జడ వస్తువులాగా ఉంటుంది. ఆత్మ పాత్ర చేసినప్పుడు మాత్రమే ఇక్కడ చైతన్యం అని అంటారు. చైతన్యమే ఆత్మ, కానీ పాత్రను చేయకుంటే జడంలాగా ఉంటుంది కదా. మీరు ఇక్కడ నిలబడి చేతులు కాళ్ళు కదపకుండా ఉంటే జడం వలె ఉంటారు. అక్కడ స్వాభావిక శాంతి ఉంటుంది. ఆత్మలు జడంలాగా ఉంటాయి, ఏ పాత్ర చేయవు. పాత్ర చేసినప్పుడే శోభిస్తుంది. శాంతిధామంలో ఏ శోభ ఉంటుంది? ఆత్మ సుఖ దుఃఖాల నుండి అతీతంగా ఉంటుంది. పాత్రనే చేయకుంటే అక్కడ ఉన్నందున లాభం ఏముంది? మొట్టమొదట సుఖవంతమైన పాత్ర చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి రాకముందు నుండే పాత్ర లభించి ఉంది. మాకు మోక్షం కావాలి అని కొంతమంది అంటారు. నీటి బుడగ నీటిలో కలిసిపోయిందని అంటారు, అనగా ఆత్మ లేనే లేనట్లు అంటారు. పాత్ర ఏది లేకుంటే జడము వలె ఉంటుంది. చైతన్యమైన జడములే పడి ఉంటే లాభమేముంది? అందరూ పాత్ర చేసే తీరాలి. హీరో హీరోయిన్ల పాత్ర ముఖ్యమైనదని అంటారు. పిల్లలైన మీకు హీరో హీరోయిన్లనే బిరుదు లభిస్తుంది. ఆత్మ ఇక్కడ పాత్రను అభినయిస్తుంది. మొదట సుఖప్రదమైన రాజ్యం చేస్తుంది, తర్వాత రావణుడి దుఃఖప్రదమైన రాజ్యంలోకి వెళ్తుంది ద్వాపరం నుండి.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అందరికీ సందేశం ఇవ్వండి, టీచర్ అయి ఇతరులకు చెప్పండి. టీచరుగా అవ్వకుంటే పదవి తగ్గిపోతుంది. టీచరుగా అవ్వకుంటే ఎవరికైనా ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయి? ఎవరికైనా ధనం ఇస్తే వారికి సంతోషం కలుగుతుంది కదా. బీకేలు మాపై దయ చూపించారని అనుకుంటారు. ఎంతో నీచంగా ఉన్న మమ్ములను ఎంతో ఉన్నతంగా చేస్తారని అనుకుంటారు. నిజానికి ఒక్క తండ్రిని మాత్రమే మీరు మహిమ చేస్తారు. వాహ్ బాబా, మీరు ఈ పిల్లల ద్వారా మాకెంతో కళ్యాణం చేస్తున్నారు. ఎవరో ఒకరి ద్వారా జరుగుతుంది కదా. తండ్రి చేసి చేయించేవారు, మీ ద్వారా చేయిస్తారు. మీ కళ్యాణము జరిగినందున ఇతరులకు నాటు వేస్తారు. ఎవరెంత సేవ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. మీరు రాజులుగా కావాలి అంటే ప్రజలను ఇక్కడే తయారు చేసుకోవాలి. మంచి నెంబర్లో వచ్చేవారు కూడా రాజులుగా అవుతారు. మాల తయారవుతుంది కదా. మాలలో నా నంబర్ ఎంత ఉంటుంది అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ముఖ్యమైన వారు నవరత్నాలు, మధ్యలో ఉండే వజ్రం. రత్నాలుగా తయారు చేయు బాబా వజ్రాన్ని మధ్యలో ఉంచుతారు. మాలకు పైభాగంలో పుష్పం కూడా ఉంటుంది. ముఖ్యమైన పూసలుగా ఎవరు అవుతారో, వంశంలో ఎవరు వస్తారో చివరిలో మీకు తెలుస్తుంది. చివరిలో అన్ని పదవులు సాక్షాత్కారాలు అవుతాయి తప్పకుండా. శిక్షలు ఎలా అనుభవిస్తారో చూస్తారు. ప్రారంభంలో మీరు సూక్ష్మవతనంలో దివ్య దృష్టితో చూస్తారు. ఇది కూడా గుప్తమే. ఆత్మలు శిక్షలు ఎక్కడ అనుభవిస్తాయో కూడా చూస్తారు. ఇది కూడా డ్రామాలో పాత్రగా ఉంది. గర్భ జైలులో శిక్షలు అనుభవిస్తారు. గర్భ జైలులో యమధర్మరాజును చూసి ఇక బయటకు తీయమని ప్రాధేయపడతారు. జబ్బులు మొదలైన కష్టాలు కూడా కర్మల లెక్కాచారమే కదా. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. తండ్రి తెలిపించేది తప్పకుండా సత్యమే. ఇప్పుడు మీరు ధర్మయుక్తంగా అవుతున్నారు. తండ్రి నుండి చాలా శక్తిని తీసుకున్న వారిని ధర్మపరులు అని అంటారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎంత గొప్ప శక్తి ఉంటుంది అక్కడ. హంగామాలు, గలాటాల మాటే లేదు. శక్తి ఎక్కువగా ఉంటే ఎన్నో గలాటాలు జరుగుతాయి అంటారు, కానీ తప్పు. శక్తి తక్కువగా ఉంటే ఎన్నో గలాటాలు జరుగుతాయి. పిల్లలైన మీకు నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా అర్ధకల్పానికి శక్తి లభిస్తుంది. ఒకే విధమైన శక్తి కానీ ఒకే విధమైన పదవి కానీ లభించదు. ఇది కూడా ముందే నిర్ణయించబడి ఉంది. డ్రామాలో అనాదిగా నిర్ణయించబడింది. కొంతమంది చివరిలో వస్తారు. 1-2 జన్మలు మాత్రమే తీసుకుని శరీరాన్ని వదిలి మళ్ళీ పరంధామానికి వెళ్తారు. దీపావళిలో దోమలు ఎలా రాత్రి జన్మించి ఉదయానికంతా చనిపోతాయో అలా త్వరగా మరణిస్తారు. ఆ దోమలెన్నో లెక్క పెట్టలేరు, కానీ మనుషులను లెక్కిస్తారు. మొదట వచ్చే ఆత్మలు దీర్ఘాయువు కలిగి ఉంటాయి. పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి. మనము దీర్ఘాయువు కలవారిగా అవుతాము. మీరు పూర్తి పాత్రను అభినయిస్తారు. మీరు పూర్తి పాత్రను ఎలా చేస్తారో తండ్రి మీకు మాత్రమే అర్థం చేస్తారు. చదువు అనుసారం పాత్రను అభినయించేందుకు వస్తారు. క్రొత్త ప్రపంచానికి వెళ్లేందుకే ఈ చదువు. అనేక మార్లు మిమ్మలను చదివిస్తాను అని తండ్రి చెప్తున్నారు. చదువు అవినాశిగా అవుతుంది. అర్ధకల్పం మీకు ప్రాలబ్ధం లభిస్తుంది. ఆ వినాశీ చదువు ద్వారా సుఖం కూడా అల్పకాలం కొరకే లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే బ్యారిస్టర్గా అవుతారో వారు కల్పం తర్వాత కూడా బ్యారిస్టర్గానే అవుతారు. ఇప్పుడున్న పాత్రనే. కల్పకల్పం అదే పాత్రను అభినయిస్తారు. ఎలాంటి తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్ర అభినయిస్తూనే ఉంటారు. ఇదంతా ముందే తయారైన డ్రామా. పురుషార్థము గొప్పదా, ప్రాలబ్ధము గొప్పదా అని అడుగుతారు. పురుషార్థం చేయకుంటే ప్రాలబ్ధము లభించదు. ప్రపంచమంతటా ఏ ఏ కర్మలు జరుగుతున్నాయో అవన్నీ తయారైన డ్రామానే. ఆది నుండి అంతిమం వరకు మొదట్నే ఆత్మలో నిర్ణయించబడి ఉంది. ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. వజ్రంగాను అవుతుంది, గవ్వగాను అవుతుంది. ఈ విషయాలన్నీ మీరిప్పుడు మాత్రమే వింటున్నారు. పాఠశాలలో పాస్ అవ్వకుంటే బుద్ధిహీనులని అంటారు. ధారణ జరగదు. దీనిని వెరైటీ వృక్షం అని అంటారు. వెరైటీ పోలికలు. ఈ వెరైటీ వృక్ష రహస్యాన్ని తండ్రి మాత్రమే విశదీకరిస్తూ ఉన్నారు. కల్ప వృక్షం గురించి కూడా అర్థం చేస్తారు. మర్రి చెట్టు ఉదాహరణ కూడా దీని కొరకే. దానికి చాలా శాఖోపశాఖలు ఉంటాయి. ఆత్మల అవినాశి అని, శరీరం వినాశి అని పిల్లలకు తెలుసు. ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. శరీరాలు మారిపోతూ ఉంటాయి. ఆత్మలేమో అవే.
ఆత్మనే భిన్న భిన్న శరీరాలు ధరించి పాత్ర చేస్తుంది. ఇది క్రొత్త విషయం కదా. పిల్లలైన మీకు కూడా ఇప్పుడే ఈ జ్ఞానం లభించింది. కల్ప క్రితం కూడా ఇలాగే అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చేది భారతదేశంలోనే. మీరందరికీ సందేశం ఇస్తూ ఉంటారు. సందేశము లభించకుండా ఎవ్వరూ ఉండరు. సందేశాన్ని వినడం అందరికీ ఒక హక్కు. తర్వాత తండ్రి నుండి వారసత్వం కూడా తీసుకుంటారు. కొంచెమైనా వింటారు కదా. అందరూ తండ్రికి పిల్లలే. నేను ఆత్మలైన మీకు తండ్రిని అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా ద్వారా ఈ రచన, సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నందున మీరు ఈ పదవిని పొందుతారు. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్తారు. తండ్రి ఏమో అందరికీ సద్గతినిస్తారు. ఓహో బాబా, మీ లీల అని అంటారు. కానీ ఏ లీల? ఎలాంటి లీల? పాత ప్రపంచాన్ని పరివర్తన చేసే లీల. అది తెలియాలి కదా. తెలుసుకునేది మానవులే కదా. ఆ తండ్రి వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ తండ్రి జ్ఞాన సాగరులు మిమ్మలను కూడా జ్ఞాన సంపన్నంగా చేస్తారు. మీరు నెంబర్ వారుగా అవుతారు. స్కాలర్షిప్ తీసుకునే వారిని జ్ఞాన సంపన్నులు అని అంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా ఈ స్మృతిలో ఉండాలి. ఆత్మలైన మేమంతా పురుషులము. తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి. మానవుల నుండి దేవతలయ్యే చదువును చదవాలి, చదివించాలి. సెకండ్ పాయింట్, ప్రపంచంలో జరిగే పాత్ర అంతా ముందే తయారైన డ్రామా. ఇందులో పురుషార్థము అంటే ప్రయత్నము, దానికి ఫలం అంటే ప్రాలబ్ధము రెండు నిర్ణయించబడి ఉన్నాయి. పురుషార్థము చేయకుంటే ప్రాలబ్ధము లభించదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రయత్నం లేదు అంటే అక్కడ పదవి లభించదు. వరదానం, ఏ సేవ అయినా సత్యమైన మనస్సుతో లేక లగ్నముతో చేసే సత్యమైన ఆత్మిక సేవాధారీ భవ. ఏ సేవ అయినా సత్యమైన మనస్సుతో లగన్తో చేస్తే దానికి 100 మార్కులు లభిస్తాయి. సేవలో విసుగు కోపము ఉండరాదు. ఎలాగోలా పని అయిపోవాలి, బరువు దించుకోవాలి అనే భావనతో విధి లేక చేసే సేవ, అలాంటి సేవ చేయరాదు. చెడిపోయిన వారిని బాగు చేయడమే మీ సేవ. అందరికీ సుఖమునివ్వడము, ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా చేయడం, అపకారులకు ఉపకారం చేయడం, సమయానికి ప్రతి ఒక్కరికి తోడును సహయోగమును ఇవ్వడం, ఇటువంటి సేవ చేయువారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. స్లోగన్, పవిత్రతయే బ్రాహ్మణ జీవితంలో నవీనత. ఇదే జ్ఞానానికి పునాది. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేస్తూ సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్ చదువులో పిల్లలు ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఒకటి, స్వయంతో సంతుష్టంగా ఉన్నాను అనే సర్టిఫికేట్. 2, బాప్దాదా మీ ద్వారా సంతృప్తి చెందారు అంటే మీరు బాగున్నారు అని బాబా అనుకోవడమే సర్టిఫికేట్ బాబా ద్వారా. 3, పరివారంలోని సంపర్కంలో వచ్చే వారి ద్వారా సర్టిఫికేట్, వారు మీ ద్వారా సంతుష్టంగా ప్రసన్నంగా సంతోషంగా ఉండాలి. పరివారం ఎంతమంది బ్రాహ్మణులు, పరివారంలో ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టంగా ఉంటే అంత భక్తిలో కూడా భక్తులు మీకు పూజ సంతుష్టంగా చేస్తారు. ఏదో చేశామంటే చేశాము అని కాకుండా హృదయపూర్వకంగా చేస్తారు. ఓం శాంతి.